అంతేకాదు నిజంగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసరలా. తమన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఓజీ సినిమాతో ఇంకొక లెక్క. ఈ సినిమాతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో ఊహించుకోవడం కూడా కష్టం. విజువల్స్ లో నిజంగా సుజిత్ భయ్య హాలీవుడ్ సినిమాల్ని మరిపించేశాడని చెప్పాలి. యాక్షన్ సీన్స్ ని మనం ఊహించుకోవడం కూడా కష్టం. నిజంగా యాక్షన్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటువంటి రెండు ఒకటేసారి వచ్చేటువంటి టైమ్స్ లో లేచిపోద్దని చెప్తున్నారు. ఇప్పటికే సుజిత్ ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమాలకి ఆయన డైరెక్ట్ చేయమని ఆఫర్లు వస్తున్నా కూడా కేవలం తనకు నచ్చిన తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయడం కోసం, ఓజీ సినిమా చేయడం కోసం ఇండియాలో ఉన్నాడట. నెక్స్ట్ ఆయన రేంజ్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరం. అయితే ఓజీ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉంది ఓకే, తెలుగు వారు ఎక్కువ ఉన్నటువంటి మిగతా మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా స్టేట్లలో కూడా ఉంది ఓకే, లేదా మన ఇండియాలో ఓకే, అబ్రాడ్లో తెలుగు వారు ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా ఓకే. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తా. ఇంగ్లీష్ సినిమాలకి రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా ఓజీకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుకుంటున్నారంటే ఆలోచించండి. ఒకసారి చూపిస్తాను చూడండి. రైట్, ఇక్కడ చూడొచ్చు అసలు వీళ్ళు ఎంత ఏ సినిమాకి చేయనంత వరంత ఎక్స్పెక్టేషన్స్ ని అటు ఇంగ్లీష్ లో కూడా పెంచేస్తున్నారంటే చూడండి. వీళ్ళు మాక్సిమం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కువగా మన హిందీ సినిమాల్ని లేదా బాలీవుడ్ సినిమాల్ని, హాలీవుడ్ సినిమాల్ని మాత్రమే చూపిస్తారు. అలాంటి రివ్యూస్ని ఒక తెలుగు సినిమాకి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈ రేంజ్లో ఇస్తున్నారంటే, మొన్న రిలీజ్ అయినటువంటి సాంగ్ ఇది. ఇంకా అంటే ప్రతిదీ కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. సినిమా నిజంగా థియేటర్లోకి రావటం ఆలస్యం, ఇంకా రికార్డులు మోత కాదు, రికార్డులు అన్నీ కూడా తగలబెట్టేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.